నేటి పునీతులు పునీత మార్తమ్మ గారు. మొదటి పట్టణము యోహాను 4వ అధ్యాయము 7 నుండి 16 వచనములు. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడకు వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొని తెచ్చుటకు పట్టణమునకు వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడవైన నీవు సమరయ స్త్రీనగు నన్ను నీరు ఇమ్మని ఎట్లు అడుగుచున్నావు అని అనెను. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించిన ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలుసుకొని ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండెడి దానవు. అప్పుడు ఆయన, నీకు జీవజలమును ఇచ్చి ఉండెడివాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుటకు నీ యొద్ద ఏమీయూ లేదు. జీవజలమును నీవు ఎక్కడి నుండి తెచ్చెదవు? మా పితరుడగు యాకోబు మాకు ఈ బావిని ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నీటిని త్రాగిరి. నీవు అతని కంటే గొప్పవాడవా అని అడగగా, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పికగొనును. కానీ నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికిని దప్పిక కొనడు. నేను ఇచ్చు నీరు వానియందు నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గగా ఉండును అని చెప్పెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక కొనకుండునట్లును నీటికై ఇక్కడకు రాకుండునట్లును నాకు ఈ నీటిని ఇమ్ము అని అడిగెను. అప్పుడు యేసు, నీవు పోయి నీ భర్తను పిలుచుకొని రమ్ము అనెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పునీత మార్తమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. ఆమేన్.